హాయ్ ఎవ్రీవన్. డిగ్రీ థర్డ్ ఇయర్ 5th సెమ్. మన క్వశ్చన్ పేపర్లో 3, 6 అండ్ 10th క్వశ్చన్లో మహాకవి శాస్త్ర విభాగం నుంచి కవి పరిచయాలు ఉంటాయి. మనకి ఇంతకుముందు వీడియోలో పాణిని, కౌటిల్య చదువుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ వన్ భరతముని. ఈ భరతముని క్రీస్తుపూర్వం 1000 నుండి 500 సంవత్సరముల కాలంలో నివసించి ఉండవచ్చునని చరిత్రకారుల యొక్క అభిప్రాయం. మరియు క్రీస్తుపూర్వం 500 సంవత్సరముల ముందే కాశ్మీర్లో జన్మించారని మరికొందరు చరిత్రకారుల యొక్క అభిప్రాయము. వీరికి గల శిష్యులు కూడా భరత అనే పేరుతోనే ప్రసిద్ధులయ్యారు. మొదటి భరతుడు, రెండవ భరతుడు, వృద్ధ భరతుడు అని ఇలా చాలామంది భరతులు కలరు. వారిలో మొదటివాడైన భరతమునియే నాట్యశాస్త్రం రచించెను. ఈ భరతముని నాట్యశాస్త్రవేత్త. ఈ భరతముని నాట్యశాస్త్రమును అనే గ్రంథాన్ని రచించాడు. నాట్యశాస్త్రం యొక్క విశిష్టత ఏంటి? విశ్వ సాహిత్య పరిశీలనార్థము ముఖ్యమైనది అలంకార శాస్త్రం. ఈ అలంకార శాస్త్రములలో మొదటి గ్రంథమే నాట్యశాస్త్రం. మన నాట్యశాస్త్రం మొదట ఒక లఘు గ్రంథంగా ఉండేది. క్రమక్రమంగా అనేక రచనలు దానిలో కలిసి బృహత్ గ్రంథంగా తయారైందని పండితుల యొక్క అభిప్రాయం. నాట్యశాస్త్రమునకు చాలామంది పండితులు వ్యాఖ్యానాలు రచించారు. వారిలో అభినవగుప్తుడు తన అభినవ భారతి అనే గ్రంథంలో నాట్యశాస్త్రమునకు వ్యాఖ్యానం రాశాడు. అదేవిధంగా ఉద్భటుడు, లొల్లటుడు, శంకుకుడు, భట్టనాయకుడు, రాహులుడు, భట్టతౌతుడు, కీర్తిధరుడు, వామదేవుడు, మాతృగుప్తుడు మొదలైన వారు ఈ నాట్యశాస్త్రమునకు వ్యాఖ్యానాలు రచించారు. మరి భరతముని నాట్యశాస్త్రమందు 36 అధ్యాయములు గలవు. దీనిలో ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క విషయం గురించి మనకు ప్రతిపాదించబడింది. ఈ విధంగా భరతముని గురించి తెలుగులో రాయొచ్చు, ఇంగ్లీష్లో కూడా రాయొచ్చు. ద హిస్టోరియన్స్ ఒపీనియన్ దట్ భరతముని lived between 1000 to 500 BC. The critics says that he was born in Kashmir before 500 BC. Bharatamuni students also became famous as Bharatas. Hence there were many Bharatas such as first Bharata, second Bharata and old Bharata, etc. But the first Bharata, the Bharatamuni, wrote the famous book Natya Shastra. The importance of Natya Shastra. Indian Alankara Shastras is very important book in the world literature. Natya Shastra was the first book in Alankara Shastra. This work is even now considered an